హాయ్ హలో నమస్తే, నేను మీ మోహన్ కేటీకే. ఈరోజు మనతో సునీల్ అనే ఒక స్టూడెంట్ ఉన్నారు. తను లాస్ట్ ఇయర్ టీసీఎస్ సెలెక్ట్ అయ్యారు. సో తన ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్, అలాగే రిటర్న్ ఎగ్జామినేషన్ ఎలా ప్రిపేర్ అయ్యారు అండ్ ఏ స్ట్రాటజీస్ ఫాలో అయ్యారు. ఈవెన్ తను నాన్ ఐటీ నుంచి ఐటీకి సెలెక్ట్ అయ్యారు. సో ఇలాంటి ఒక క్యాండిడేట్ యొక్క ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ మన సబ్స్క్రైబర్స్కి డెఫినెట్గా హెల్ప్ అవుతుందని నేను తనతో మాట్లాడుతూ ఈ పాడ్కాస్ట్ మీకోసం చేయడం జరుగుతుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సునీల్, మీ గురించి కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చుకోండి. లైక్ మా ఫాలోవర్స్కి, లైక్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అండ్ మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అలాగే టీచర్స్కి ఎప్పుడు అప్లై చేశారు లాస్ట్ ఇయర్? మై నేమ్ ఇస్ సునీల్. నేను మాత్రం మచిలీపట్నంలో ఉంటున్నాను. ఇక్కడ ఏంటంటే నేను లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి ఆ టైంలో టీచర్స్కి అప్లై చేశాను. సో నెక్స్ట్ అప్లై చేసిన 1 monthకి ఎగ్జామ్ డేట్ అనేది అనౌన్స్ అయింది. సో ఓకే, సో లాస్ట్ టైం మీరు ఫిబ్రవరి 24th వచ్చింది 2025 బ్యాచ్ స్టూడెంట్స్కి. సో మీకు ఎగ్జామ్ అనేది మార్చ్ ఎండింగ్లో జరిగింది. అవును. ఓకే, సో అప్రాక్సిమేట్లీ ఎంత టైం ప్రిపరేషన్? 30 days గ్యాప్ ఉంది. ఓకే, సో మీరు యాక్చువల్గా మీ బ్యాక్గ్రౌండ్ వచ్చి మెకానికల్ స్టూడెంట్ అని చెప్పారు. సో ఈ 30 daysని ఎలా యూటిలైజ్ చేసుకున్నారు అసలు ఎగ్జామ్ క్రాక్ చేయడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు ఎగ్జామ్ కోసం నేను రీసెర్చ్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే ఫస్ట్ యాప్టిట్యూడ్ అనేది ఇంపార్టెంట్. సో ద ఫౌండేషన్ ఇస్ సో ఇంపార్టెంట్. నాకు అర్థమైంది ఏంటంటే యాప్టిట్యూడ్, లాజికల్, వెర్బల్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలని, అండ్ కోడింగ్ ఆల్సో ఇంపార్టెంట్ అని అర్థమైంది. దాన్ని బట్టి నేను ఏంటంటే ఎవ్రీడే యాప్టిట్యూడ్కి ఒక 2 hours కేటాయించాను. సో యాప్టిట్యూడ్లో కూడా లాజికల్కి ఒక 1/2 hour, ఎందుకంటే లాజికల్ అనేది కొంచెం ఈజీగా అర్థమయ్యేది. కానీ యాప్టిట్యూడ్ వచ్చేప్పటికి ఏంటంటే మొత్తం న్యూమరికల్ కదా, సో అది సాల్వ్ చేయడానికి టైం ఎక్కువ పట్టేది. సో ఏంటంటే డైలీ 1.5 hour దానికోసం ప్రాక్టీస్ చేయడం, ఫస్ట్ మొత్తం థియరిటికల్గా ఎలా ఏంటి అని నేర్చుకోవడం, తర్వాత ఒక 1/2 hour రియల్ టైం ప్రాబ్లమ్స్ తీసుకుని సాల్వ్ చేయడం అలవాటు చేసుకున్నాను. బట్ డైలీ వెర్బల్ కూడా టైం ఇస్తున్నాను, ఒక 1/2 గంట అలాగా డైలీ 30 days. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ వచ్చేప్పటికి నిదానంగా పైథాన్ నేర్చుకుని పైథాన్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడం స్టార్ట్ చేశాను నిదానంగా. బేసిక్స్ డేకి 2 problems 3 problems అలాగా. ఓకే, సో యాక్చువల్గా మీరు నాకు ఇంట్రడ్యూస్ చేసుకుని చెప్పినప్పుడు అయితే ఫస్ట్ మీరు డిజిటల్ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యారు, తర్వాత మీకు నింజా అనేది ఫైనల్ రోల్ అనేది టీసీఎస్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో మీరు కోడింగ్ ఎలా ప్రిపేర్ అయ్యారు? యాక్చువల్గా డిజిటల్ రోల్ కంటే డెఫినెట్గా టీసీఎస్ వాళ్ళు ఎగ్జామినేషన్లో మినిమం ఒక ప్రోగ్రామ్ అనేది సాల్వ్ చేయాలి, అండ్ సెకండ్ ప్రోగ్రామ్ అనేది అట్లీస్ట్ ఒక 20-30% టెస్ట్ కేస్ పాస్ అయితే సరిపోతుంది. సో మీ ప్రోగ్రామింగ్ జర్నీ ఎలా చేశారు? లైక్ ఈ 1 monthలో ప్రోగ్రామింగ్ అనేది ఎలా నేర్చుకున్నారు? యాజ్ ఎ మెకానికల్ బ్యాక్గ్రౌండ్ నాకేంటంటే అంత ఇన్డెప్త్ నాలెడ్జ్ అనేది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామింగ్ మీద. సో నేను రీసెర్చింగ్గా వీడియోలు చూడంగా తెలిసింది నాకేంటంటే, నేను ఫస్ట్ ఏంటంటే ప్రైమ్ కోసం చూశాను. ప్రైమ్ కోసం చూసేప్పుడు ఏంటంటే అప్పుడు అర్థమైంది ఏంటంటే డిఎస్ఏ ప్రాబ్లమ్స్ అనేది డిఎస్ఏ కాన్సెప్ట్ బాగా అడ్వాన్స్గా వచ్చి ఉండాలి ప్రైమ్ క్లియర్ చేయాలంటే. బట్ నాకేంటంటే 30 days టైం సరిపోదు మొత్తం అడ్వాన్స్ టాపిక్స్ అన్ని క్లియర్ చేయడానికి. సో నేనేంటంటే నా ఫోకస్ అంతా డిజిటల్ మీద పెట్టాను. డిజిటల్గా ఏంటంటే అట్లీస్ట్ ఫస్ట్ ప్రాబ్లం క్లియర్ చేసి సెకండ్ ప్రాబ్లం అట్లీస్ట్ 50-70% కవర్ చేయగలిగితే టెస్ట్ కేసెస్ వస్తుందని చెప్పి తెలిసింది. సో దానికోసం నేను ఏం చేశానంటే ఫస్ట్ ప్రాబ్లం డైలీ నార్మల్ ప్రాబ్లం చేస్తూ ఉన్నాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నేను ఏంటంటే డిఎస్ఏ కాన్సెప్ట్స్ కూడా ఒకటి బేసిక్స్ అన్ని నేర్చుకుంటున్నాను. ఎగ్జాంపుల్ ఎలా అంటే లింక్ లిస్ట్, స్టాక్, క్యూ అండ్ అరేస్, స్ట్రింగ్స్, దీని మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉన్నాను డే బై డే. ఓకే, సో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీకు నేర్చుకోవడానికి ఎంత టైం పెట్టి ఉండొచ్చు మ్యాక్సిమం? లైక్ యాజ్ ఏ నాన్ ఐటీ స్టూడెంట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. సో నాకు 30 days ఉంది టీసీఎస్కి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే 2026 బ్యాచ్ స్టూడెంట్స్కి ఇప్పుడు ఒక 15 days 20 days మాత్రమే టైం ఉంది. ఒకవేళ ఈ రోజు అప్లై చేసిన వాళ్ళు చూసుకున్నాను అనుకోండి, మార్చ్ ఎండింగ్ రావచ్చు వాళ్ళకి ఎగ్జామినేషన్. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకి మార్చ్ 10th నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతున్నాయి, అండ్ 15th 22 ఆన్వర్డ్స్ అలా జరుగుతూ ఉంటాయి. సో మంత్ ఎండ్ వరకు వచ్చింది అనుకుందాం. సో ఒక 20 days టైం ఉంది ఒక స్టూడెంట్కి ప్రిపేర్ అవ్వడానికి. సో పైథాన్ అనేది ఎన్ని డేస్లో నేర్చుకోవచ్చు యాజ్ ఎ నాన్ ఐటీ స్టూడెంట్, అండ్ ప్రాబ్లమ్స్ ఎన్ని సాల్వ్ చేశారు? యాజ్ ఎ నాన్ ఐటీ స్టూడెంట్ పైథాన్ అనేది నాకేమీ అంత కాంప్లెక్స్గా అనిపించలేదు. ఎందుకంటే పైథాన్ నేర్చుకునేటప్పుడు ఇట్స్ జస్ట్ లైక్ ఇంగ్లీష్ ఓన్లీ. ఓకే, మీరు రాసేటప్పుడు ఏదైనా సరే మీకు రాసే సింటాక్స్లు అవన్నీ కూడా జస్ట్ ఇంగ్లీష్లో ప్రొనౌన్స్ చేసినట్టే ఉన్నాయి సెంటెన్స్. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మనం హ్యాండ్స్ ఆన్ చేయగా అది అనేది ఇంకా నాకు బాగా అలవాటు అయిపోయింది వెరీ ఫాస్ట్గానే. సో ఇదేంటంటే ఫస్ట్ జస్ట్ బేసిక్స్ అన్ని తెలుసుకుంటానికి నాకు ఒక 5 days 6 days టైం పట్టింది. ఓకే, డైలీ 2 hours చూసుకుంటాం, 12 hours 15 hours ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి అడాప్ట్ అయ్యాను. ఓకే, తర్వాత ఏంటంటే డేకి ఒక 3 to
ప్రాబ్లమ్స్ అనేది డైలీ సాల్వ్ చేస్తా వచ్చాను ఓకే 30 days. ఈ 30 days కూడా ఎలా లేదన్నా 2-3 ప్రాబ్లమ్స్ లేదా 4 ప్రాబ్లమ్స్. యా సో మీకు ఈ 30 days అకాడమిక్స్ లో ఉన్నారా లేదంటే ప్రాజెక్ట్ టైం కదా, మీరు యాక్చువల్ గా ఫైనల్ స్టూడెంట్స్ అందరూ ప్రాజెక్ట్ టైంలో ఉంటారు. సో మీరు ఎంత టైం స్పెండ్ చేసేవారు, లైక్ ఆప్టిట్యూడ్ కి ఎంత, రీజనింగ్ కి ఎంత, సో టైం స్లాట్ ఎలా డివైడ్ చేస్తున్నారు? యాక్చువల్లీ నేను 4th year ఎండింగ్లో ఉన్నాను. నాకేంటంటే 3 subjects మాత్రమే ఉంటాయి. సో నాకేంటంటే అపార్ట్ ఫ్రమ్ ప్రాజెక్ట్ నాకు హాఫ్ డే అనేది ఫ్రీ టైం ఉంటుంది. ఓకే సో నేనేంటంటే 2 hours ఫర్ ద యాప్టిట్యూడ్ డైరెక్ట్లీ, ఓకే అండ్ ఏంటంటే ఒక ½ an hour లాజికల్కి, 1.5 hour డైరెక్ట్లీ యాప్టిట్యూడ్కి, న్యూమరికల్ ఎబిలిటీకి, అండ్ ఒక ½ an hour వెర్బల్కి కూడా వాడాను. ఓకే దీని తర్వాత ఇంకో 1.5 hour 2 hours టైం చూసుకుని దాన్ని బట్టి కోడింగ్కి ఓకే ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలం దాన్ని బట్టి చేస్తూ ఉండే డైలీ. సో స్టూడెంట్స్ హియర్ మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆప్టిట్యూడ్ కి కోడింగ్ కి ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వండి మీరు. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు నేను కోడింగ్ బాగా ప్రిపేర్ అయిపోతే నాకు టీసీఎస్ జాబ్ వచ్చేస్తుందని. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం లాస్ట్ 10 years బట్టి నేను చెప్పేది ఏంటంటే ఒకటే చెప్తాను, గుర్తుపెట్టుకోండి, ఆప్టిట్యూడ్ అనేది ఒక బ్రిడ్జ్ లాంటిది. సో మీరు అట్లీస్ట్ ఏ రోల్కైనా సెలెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఆప్టిట్యూడ్ క్లియర్ చేసి ఉండాలి. నెక్స్ట్ నువ్వు ఏ రోల్కి సెలెక్ట్ అవుతావు అనేది కోడింగ్ మీద డిసైడ్ ఉంటుంది. అందుకే సునీల్ ప్రిపేర్ అయిన స్ట్రాటజీ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే తన డిజిటల్కే టార్గెట్ పెట్టుకుని ఫస్ట్ ప్రోగ్రామ్ సాల్వ్ చేయడానికి 15 days 20 days బేసిక్ ప్రోగ్రామింగ్ మీద ప్లస్ 2 hours ఆప్టిట్యూడ్ మీద కూడా ప్రిపేర్ అయ్యారు. సో ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వండి. ఏ సబ్జెక్ట్ని కూడా మీరు లెస్ ఆర్ మోర్ ప్రయారిటీ ఇవ్వకుండా మంచిగా ప్రిపేర్ అయితే టీసీఎస్కి డెఫినెట్గా సెలెక్ట్ అవుతారు. ఓకే సునీల్, ఆప్టిట్యూడ్ కూడా ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చారని చెప్పారు కదా, మరి ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఈ 30 daysలో ఎలా మేనేజ్ చేశారు? 30 days ఏంటంటే ఫస్ట్ నేను 10 days లాజికల్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను, ఓకే అండ్ యాప్టిట్యూడ్ న్యూమరికల్ మీద కూడా సేమ్ ఈక్వల్ టైం ఇచ్చాను. బట్ ఆఫ్టర్ 10 days నాకు అనిపించింది ఏంటంటే లాజికల్ అనేది ఈజీ అనిపించింది. బికాస్ చేయగా ఇంకేంటంటే అలవాటు అయిపోయింది. సో ఒకసారి చేస్తే చాలు, డైరెక్ట్ ఎగ్జామ్ లో మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. yes you are correct. అండ్ యాప్టిట్యూడ్ వచ్చేప్పుడు ఏంటంటే మనకి క్వశ్చన్ కి డెప్త్ అనేది మారే కొద్దీ మనం దాన్ని అనలైజ్ చేసే పద్ధతి మారుతూ ఉంటుంది. సో దానికోసం నేను ఏంటంటే ఇంకా డెప్త్ యాప్టిట్యూడ్ న్యూమరికల్ ఎబిలిటీ డెప్త్ క్వశ్చన్స్ తీసుకుని సాల్వ్ చేయడం. సో అడ్వాన్స్ క్వశ్చన్స్ అన్ని లాస్ట్ టైం లో రివిజన్ చేసుకున్నారు. ఓకే, సో వెర్బల్ కి ఎంత టైం ఇచ్చారు అండ్ ఎలా ప్రిపేర్ అయ్యారు, అండ్ మీకు వెర్బల్ యొక్క సెక్షన్ డిఫికల్టీ ఎలా అనిపించింది టీసీఎస్ లో? డైలీ ఏంటంటే ఒకాబులరీ మీద ఫోకస్ చేసేవాడిని. అండ్ నేను ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చూసినప్పుడు ఏమనిపించింది అంటే నాకు డిఫికల్టీ లెవెల్ అనేది నాట్ మచ్ హార్డ్, అదేంటంటే మీడియం లెవెల్ ఈజీగానే ఉంది. సో నేనేంటంటే డైలీ ఒక ½ an hour to 1 hour టైం స్పెండ్ చేసి ఈ నా ఒకాబులరీని పెంచుకోవడానికి, గ్రామర్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నాను ట్రై చేశాను. సో దాన్ని బట్టి నాకు అలవాటు అయింది ఏంటంటే సెంటెన్స్ కరెక్షన్ ఫౌండ్ చేయటం, అండ్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్, అండ్ రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది ఫాస్ట్గా రీడ్ చేయటం. ఓకే, దీన్ని బట్టి నాకు ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే నేను డైలీ చదవడం వల్ల రీడింగ్ కాంప్రిహెన్షన్స్ పార్ట్కి వచ్చేప్పటికి నేను వెరీ త్వరగా ఐడెంటిఫై చేయగలిగాను క్వశ్చన్కి ఆన్సర్. సో ఇక్కడ ఏంటంటే టైం రెడ్యూస్ అయ్యేది. సో అలా వెర్బల్ లో కూడా ఈజీగా టైం అనేది 25 questions ని 25 minutes లో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో డైలీ ప్రాక్టీస్ ఉంది. ఓకే, సో సునీల్ మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అంతా చాలా బాగుంది. సో ఎగ్జామ్ రోజు అండ్ ఎగ్జామ్ సెంటర్ మీకు ఎక్కడ వచ్చింది అండ్ ప్రీ రిక్వెషన్స్ ఏంటి, ఇవి తెలిస్తే మన స్టూడెంట్స్ కొంచెం హెల్ప్ అవుతుంది. కాబట్టి కెన్ యూ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్? యా షూర్. అప్పుడు నేను అప్లై చేసినప్పుడు నా లొకేషన్ అనేది నాకు విజయవాడ దగ్గర కాబట్టి విజయవాడ పెట్టుకున్నా, అండ్ సెకండ్ ఆప్షన్ కింద రాజమండ్రి పెట్టా, బికాస్ దీస్ ఆర్ 2 hours నియర్ బై మీ. దాని తర్వాత ఏంటంటే ఎగ్జామ్ డే వచ్చేప్పటికి నేను తీసుకున్న ప్రికాషన్స్ ఏంటంటే వెళ్ళే ముందు అడ్మిట్ కార్డ్ అనేది కంపల్సరీ, బికాస్ అడ్మిట్ కార్డ్ లేకపోతే లోన్కి అలౌ చేయరు. అండ్ ఇంకోటి ఏంటంటే మన గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఒకటి ఉండాలి, ఎందుకంటే వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు అది మనవా కాదా అని, పర్సనల్ ఐడెంటిటీ కోసం. అండ్ నేను వీటితో పాటు పెన్ పేపర్ ఎక్స్ట్రా కొంచెం థింగ్స్ తీసుకెళ్ళా. బట్ అక్కడ ఏంటంటే మనల్ని ఈ రెండు అడ్మిట్ కార్డు, గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ తప్పితే ఇంకేమి తీసుకెళ్ళినవారు లోనికి. ఓకే, మీరు ఎడిషనల్ రఫ్ పేపర్ కానీ పెన్స్ కానీ ఏమి అలౌ చేయట్లేదు. లైక్ డిజిటల్ వాచెస్ ఇవి కూడా అలౌ చేయాలని చెప్పారు. సో డిజిటల్ వాచెస్ కూడా ఎవరో స్టూడెంట్స్ తీసుకెళ్ళదు. ఓకే, అండ్ లోన్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే పెన్ పేపర్ అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ వన్స్ ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత మనకి సెక్షన్ వైజ్ టైమ్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫౌండేషన్లో యాప్టిట్యూడ్ సెక్షన్కి వచ్చేప్పటికి ఆ యాప్టిట్యూడ్ కంప్లీట్ చేసిన తర్వాతే మనం లాజికల్ సెక్షన్కి వెళ్ళగలం. ఓకే, అలాగా ఫస్ట్ యాప్టిట్యూడ్, లాజికల్, వెర్బల్ సెక్షన్స్ కంప్లీట్ చేయాలి. ఓకే, అవి అయిన తర్వాత నెక్స్ట్ అడ్వాన్స్ సెక్షన్ ఉంటుంది.
అడ్వాన్స్ సెక్షన్ లో కూడా క్వశ్చన్ వైజ్ ఉంది. ఒక క్వశ్చన్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. కోడింగ్ లో ఓకే. మీకు మార్నింగ్ స్లాట్ వచ్చిందా, ఆఫ్టర్నూన్ స్లాట్ వచ్చిందా? నా స్లాట్ వచ్చేప్పటికి ఆఫ్టర్నూన్ వచ్చింది. అది ఎలా అంటే 2 to 5 వచ్చింది. అండ్ ఏంటంటే నేను 1 hour బిఫోరే రీచ్ అయ్యాను. ఎందుకని మంచిదని, ఎందుకంటే చాలా మంది ఉంటారు, చెకింగ్ కూడా టైం పెట్టిద్ది అక్కడ. సో యాక్చువల్గా టీసీఎస్ ఇన్స్ట్రక్షన్ కూడా 1 hour బిఫోరే సెంటర్ దగ్గర ఉండమని చెప్పడం మంచిదని చెప్పారు. ఓకే, వెరీ గుడ్. సో మీకు రిటర్న్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎన్ని డేస్లో మీరు డిజిటల్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యారని వచ్చింది, అని ఇంటర్వ్యూ ఎప్పుడు షెడ్యూల్ చేశారు, ఎన్ని డేస్ గ్యాప్, ఆ టైం ఫ్రేమ్ ఏమైనా చెప్పగలరా? అప్రాక్సిమేట్లీ 20 days అండి. ఓకే, 20 days గ్యాప్ లో నాకు ఇంటర్వ్యూ మెయిల్ వచ్చింది. ఓకే. సో ఈ 20 days లో నాకేంటంటే నాకు కొన్న కాన్ఫిడెన్స్ తో నేను ఫిక్స్ అయ్యాను, ఓకే నేను క్లియర్ చేయగలను. సో ఆఫర్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవడం కన్నా ముందే ప్రిపేర్ అవుతూ ఉంటే ఆ టైంకి సరిపోతుంది. లైక్ ఎందుకంటే ఆఫర్ రావడానికి 20 days పట్టింది అన్నారు, డెఫినెట్ గా 1 week 10 days లో షెడ్యూల్ చేస్తుంటారు ఇంటర్వ్యూ. సో 30 days ప్రిపరేషన్ ఉంటే మంచిది, ఎందుకంటే లాస్ట్ 10 days ప్రిపేర్ అవడం కన్నా 30 days ప్రిపేర్ అయితే ఇంకా బెటర్ కదా. సో మీరు ముందే ఎర్లీగానే స్టార్ట్ చేశాను. ఓకే. ఇప్పుడు ఏంటంటే స్టార్ట్ చేసేప్పుడు మనకి టెక్నికల్ ఇంటర్వ్యూస్ ఉంటుంది, HR రౌండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి. సో నేను ఏంటంటే హౌ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఆన్సర్ ఇవ్వాలి, అండ్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, అండ్ టెక్నికల్ గా వచ్చేప్పటికి ఏంటంటే పైథాన్ మీద క్వశ్చన్స్ ఏంటి, అండ్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు బేసిక్స్ అయితే, అండ్ అడ్వాన్స్డ్ అయితే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ SQL అండ్ ఫుల్ స్టాక్ రిలేటెడ్ గా. సో ఫుల్ స్టాక్ అంటే మీరు ఫుల్ స్టాక్ మీద ఏమైనా చేశారా ప్రాజెక్ట్స్ అవి? అవునండి, నేను ఒక ప్రాజెక్ట్ చేశాను. సో ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా కూడా దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అండ్ నేను లాస్ట్ చూసినప్పుడు అయితే కొన్ని క్వశ్చన్స్ అలా ప్రాజెక్ట్ రిలేటెడ్ కూడా అడిగారు, అంటే ఎక్స్ప్లెయిన్ యువర్ ప్రాజెక్ట్ ఇన్ డీటెయిల్లీ. సో ఆ ప్రాజెక్ట్ ను నేను థరోలీగా ఎక్స్ప్లెయిన్ చేసి, ఓకే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలా మనం ప్రొవైడ్ చేయాలి ఇన్ఫర్మేషన్ అనేది. సో ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ అడిగారు అన్న గుర్తుందా? జస్ట్ ఐడియా, లైక్ అసలు ఇంటర్వ్యూ అనేది ఫ్లో ఎలా వెళ్ళిందో సరదాగా మనం స్టూడెంట్స్ చెప్తే వాళ్ళు కూడా ఫాలో అవుతారు కదా. యాక్చువల్గా ఏ ఇంటర్వ్యూ అయినా సరే HR రౌండ్, TR రౌండ్, HR రౌండ్, మేనేజర్ రౌండ్స్ అనేవి ఉంటాయి. కానీ నాకేంటంటే మొత్తం HR, TR, మేనేజర్ రౌండ్ అనేది ముగ్గురు ఒకసారి వచ్చారు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ HR, TR సైమల్టేనియస్లీ క్వశ్చన్లు అడుగుతున్నారు. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అన్నారు, అది అయిపోయిన తర్వాత ఇంకా టెక్నికల్ స్టార్ట్ చేశారు. పైథాన్లో ఏంటంటే ఫస్ట్ బేసిక్స్తో స్టార్ట్ చేశారు, తర్వాత నిదానంగా అడ్వాన్స్లోకి ఎంటర్ అవుతాం స్టార్ట్ చేశారు, ఊప్స్ కాన్సెప్ట్ అండ్ ఇంకా అడ్వాన్స్డ్కి వెళ్తున్నారు. నాదేంటి మెకానికల్ బ్యాక్గ్రౌండ్ అవుతుంటూ 2 to 3 క్వశ్చన్స్ నేను మిస్ చేశాను. ఓకే, దాని తర్వాత ఇంకేంటంటే ఇంకా వేరే సబ్జెక్టులు మారుస్తున్నారు, అంటే పైథాన్ అయిపోయింది, నెక్స్ట్ SQL, ఇంకా మనం నేను ఏదైతే రెజ్యూమేలో మెన్షన్ చేసానో ఆ స్కిల్స్ మీద అన్ని అడుగుతున్నారు. అండ్ ఆఫ్టర్ ప్రాజెక్ట్ కూడా అడిగారు. దే ఆస్క్ మీ ఎక్స్ప్లెయిన్ యువర్ ప్రాజెక్ట్ ఇన్ డీటెయిల్. నేనేంటంటే ఇంకా ఫుల్గా నా ప్రాజెక్ట్ మొత్తం అంతా, నా రోల్ ఏంటి, నేను ఏ రోల్ ప్లే చేశాను. మీరు ఏ ప్రాజెక్ట్స్ చేశారో రెజ్యూమ్లో మెన్షన్ చేసినప్పుడు, లైక్ మీరు మెకానికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కదా, సో ఫైనల్ ఇయర్లో మేజర్ ప్రాజెక్ట్ అనేది మెకానికల్ సైడ్ చేసే టైప్ ఉంటుంది, లేదంటే మీరు ఎక్స్టర్నల్ గా ఇంట్రెస్ట్ ఉండి ఓన్ గా చేసుకునే ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో ఏ ప్రాజెక్ట్స్ మెన్షన్ చేశారు లైక్ ఈ టైంలో? నేనేంటంటే గ్రాడ్యుయేషన్ లో ఉన్నప్పుడు నా మెకానికల్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి కాబట్టి CAD రిలేటెడ్ గా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. అదేంటంటే డిజైనింగ్ సైడ్ ఫుల్. బట్ అదేంటంటే అది ఇక్కడ హెల్ప్ అవుతుంది నాకు. సో నేనేంటంటే ఒక ఇంటర్న్షిప్ చేశాను ఫుల్ స్టాక్ మీద. అక్కడ నేనేంటంటే ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేశాను. అదేంటంటే ట్రైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పి ఒక యాప్ అనేది ఒక వెబ్సైట్ టైప్ లో బిల్డ్ చేశాను. దాంట్లో ఏంటంటే నేను ఫుల్ స్టాక్ టెక్నాలజీస్ అని యూజ్ చేశాను. సో ఇప్పుడు ఏంటంటే నేను ఫస్ట్ నా ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇంటర్వ్యూ అనేది అంత ఇంప్రెస్ అవ్వట్లేదు. సో నేను ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ ఇంటర్న్షిప్ కూడా ఇంక్లూడ్ చేసి ఈ ఇంటర్న్షిప్ ని ఇంకా చెప్పడం మొదలెట్టాను, రిలవెంట్ గా ఉంటుంది కాబట్టి జాబ్ కి. సో ఇంకా ఎప్పుడైతే ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెట్టానో అప్పుడు ఇంకా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడగడం కూడా స్టార్ట్ చేశారు ప్రాజెక్ట్ రిలేటెడ్ గా. ఇక్కడ ఇలా ఎందుకు చేసావు, ఇక్కడ ఈ లాజిక్ ఎందుకు వాడావు, డిఫికల్టీస్ ఏమొచ్చినాయి నీకు, ఎలా ఫేస్ చేసావు, వాట్ ఇష్యూస్ ని నువ్వు ఎలా ట్యాకిల్ చేసావు, ఇవన్నీ అడిగారు. ఓకే. సో యాక్చువల్ మీరు ఫుల్ స్టాక్ నేర్చుకోవడం వల్ల SQL నాలెడ్జ్ కూడా ఇక్కడ హెల్ప్ అయింది. అవును. లేదంటే డిజిటల్ కి యూజువల్ గా ఎలా అడుగుతారంటే స్టూడెంట్స్ అందరినీ కూడా SQL, సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్, అలాగే కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ రిలేటెడ్ నాలెడ్జ్ కూడా అడుగుతూ ఉంటారు. అలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఫేస్ చేసి చెప్పకపోవడం ఏమైనా జరిగిందా? అవునండి, AWS రిలేటెడ్ గా కొన్ని అడిగారు. ఓకే, క్లౌడ్ కంప్యూటింగ్ కూడా టచ్ చేశారు అడిగారు. కానీ ఏంటంటే నాకు అంత
ఇన్డెప్త్ నాలెడ్జ్ లేకుంటో నేను అక్కడే చెప్పాను Okay. నాకు వాటి మీద అంత నాలెడ్జ్ లేదు కానీ నేర్చుకుంటానని చెప్పాను. సో ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ప్రైమ్ కెరీర్ డిజిటల్ కానీ సెలెక్ట్ అయితే డెఫినెట్ కూడా గుర్తుపెట్టుకోండి, అడ్వాన్స్ టెక్నాలజీస్ మీద డెఫినెట్గా వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. లైక్ సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్, డేటా సైన్స్, ఫుల్ స్టాక్ ఆర్ పైథాన్ ఫుల్ స్టాక్ ఆర్ జావా ఫుల్ స్టాక్, ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ప్రజెంట్ ఏఎంఎల్, ఇలాంటి రిలేటెడ్ బేసిక్స్ మాత్రం నేర్చుకుని వెళ్ళండి. ఎందుకంటే మీరు డిజిటల్ అండ్ ప్రైమ్ రోల్స్ చూసుకుంటే ఇప్పుడు ఏ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కోసం వీళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. సో మీరు ఎప్పుడు ఇలాంటివి మిస్ చేయొద్దు, అట్లీస్ట్ బేసిక్స్ నేర్చుకుని వెళ్ళండి. ఓకే, సో టియర్ బాగానే అయిపోయింది. నెక్స్ట్ మరి హెచ్ఆర్ క్వశ్చన్స్ ఏమి అడిగారు? హెచ్ఆర్ క్వశ్చన్స్ వచ్చేప్పటికి ఏంటంటే రీలొకేషన్ మీకు ఓకేనా కాదా, అండ్ వైటీసీఎస్, అండ్ నెక్స్ట్ 5 yearsలో మీరు ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నారు మిమ్మల్ని మీరు, ఓకే, ఇలాంటి క్వశ్చన్లు అడిగారు. అండ్ నేనేంటంటే ముందు హెచ్ఆర్ క్వశ్చన్స్ టాప్ 50 హెచ్ఆర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాను. సో ఏంటంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి అకార్డింగ్లీ ఆన్సర్స్ అని ఇచ్చాను. ఓకే, హెచ్ఆర్ అనేది ఈజీగానే ట్యాకిల్ చేశారు. సో మీకు ఇంటర్వ్యూ అయిపోయిన ఎన్ని డేస్ తర్వాత సెలెక్షన్ మెయిల్ అని వచ్చింది, లైక్ యువర్ సెలెక్టెడ్ ఫర్? నాకు అప్రాక్సిమేట్లీ జూన్ జూలై ఆ టైంకి అనేది ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ అయింది. ఓకే, సో మీ ఎగ్జామ్ అనేది మార్చ్లో స్టార్ట్ అయితే మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 4 months ప్రోగ్రెసివ్గా, ఇంకా టీసెస్ అక్రాస్ ది ఇండియా జరగడం వల్ల 4 months టైం పట్టింది టోటల్ అది కంప్లీట్ అవ్వడానికి. సో మీకు జూన్ జూలై టైంలో ఆఫర్ లెటర్ వచ్చింది. సో మీరు నింజాకి సెలెక్ట్ అయ్యని చెప్పారు. నింజాకి సెలెక్ట్ అయ్యాను. సో ప్రెసెంట్ ఇప్పుడు మీరు టీసీఎస్ ఎంప్లాయ్ అయితే? కాదండి, మీరు జాయిన్ అవ్వలేదా? తర్వాత నాకు ఎస్ఎన్జే ఆఫర్ వచ్చింది. సో అదేంటంటే అప్రాక్సిమేట్లీ 5 LPAతో వచ్చింది. నింజా అనేది 3 LPAతో 3.36 సంథింగ్ స్టార్ట్ అవుతుంది. అందుకని చెప్పి ఇంకా ఎస్ఎన్జేకి షిఫ్ట్ అయిపోయాను. ఓకే, ప్రెసెంట్ ఎక్స్టెన్షన్లో ఏదో చేస్తున్నారు. సో నేను స్టూడెంట్స్ కూడా అదే చెప్తూ ఉంటాయి ఏంటంటే, మీరు ఒకవేళ టీసీఎస్ నింజాకి సెలెక్ట్ అయ్యి రిమైనింగ్ కంపెనీస్ ఒకవేళ ప్యాకేజెస్ 4 lakhs 5 lakhs ప్యాకేజ్ అయినా సెలెక్ట్ అయ్యారు అనుకోండి, నా సజెషన్ ఏంటంటే టీసీఎస్ ఎర్లీగా జాయిన్ అవ్వద్దు. ఎందుకంటే వన్స్ మీరు టీసీఎస్లో జాయిన్ అయిన తర్వాత శాలరీ గ్రోత్ యాజ్ వెల్ యాజ్ ఒకవేళ మీరు టీసీఎస్ని వదిలేసి వేరే కంపెనీకి జాయిన్ అయ్యారు అనుకో, మరి టీసీఎస్లో వెనక్కి జాయిన్ అవ్వడం అనుకోండి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏంటంటే ఫ్రెషర్స్కి నేను సజెస్ట్ చేసేది, టీసీఎస్లో మంచి ప్యాకేజ్ స్టార్ట్ చేయాలంటే వేరే కంపెనీస్లో ఫస్ట్ జాయిన్ అయిపోండి, ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ సంపాదించండి. అప్పుడు సీనియర్ లెవెల్లో టీసీఎస్ జాయిన్ అవ్వండి, అప్పుడు మీ ప్యాకేజ్ అనేవి మంచిగా ఉంటాయి. సో దాట్ మీ కెరియర్ గ్రోత్ బాగుంటుంది. టీసీఎస్ అనేది తెలుసు కదా అందరికీ, ఒక గవర్నమెంట్ సెక్టర్ లాంటిదని ఐటీలో. సో మీ జాబ్ సెక్యూరిటీ కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సునీల్, మీ ఎక్స్పీరియన్స్ మన సబ్స్క్రైబర్తో షేర్ చేసుకున్నందుకు. ఈవెన్తో ఒక నాన్-ఐటీ స్టూడెంట్ అయినా సరే మీరు వితిన్ 1 monthలో కష్టపడి టీసీఎస్ని క్లియర్ చేయగలిగారంటే ఇది మన లాంటి చాలామంది స్టూడెంట్స్కి ఇన్స్పిరేషన్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. సూన్ మళ్ళీ కలుద్దాం. ఎక్సెంచర్ ప్రిపరేషన్ కోసం మా స్టూడెంట్స్ ఎప్పుడైతే ఎక్సెంచర్ ప్రిపేర్ అవుతారో అప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఇంటర్వ్యూ కూడా తీసుకుంటాను డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.